తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఈ కార్యక్రమాలని చేస్తున్నారన్నమాట. మొత్తం మీద అందరినీ సర్దుబాటు చేసే కార్యక్రమాలు పార్టీని ఏం లేదు సార్. పార్టీ బతకాలి సార్. పార్టీ బాగుంటే మేము బాగుంటాం. ఉందా మీకు అసలు? పార్టీ బాగుంటేనే మేము ఉంటాం సార్. మరి పార్టీ బాగుంటే మీరు బాగుంటారు కానీ మీరు ఈ రోజు బాగున్నారు. రాష్ట్ర నాయకుడు మీరు, రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. అసలు మీకు ఒక మనసాక్షి కానీ ఒక కృతజ్ఞత భావం కానీ ఏమైనా ఉందా శ్రీరామ్ గారు? ఎందుకు లేదు సార్, మీకు లేదని నేను అంటున్నానండి. మా దేవుడు సీఎం అయినాడు సార్. మాకు మీకు ఇంతకుముందు చెప్పిన మా ఇంట్లో చంద్రబాబు గారు అనే నేను ముఖ్యమంత్రి అయితే సార్లు నా అద్వయం అదే అని చెప్పిన. నాకు హ్యాపీ. ఇంకా మా లోకేష్ అన్న సీఎం ఎప్పుడవుతాడని చూసుకోవాలి అంతే. కూటమిలో ఉండగా లోకేష్ గారు సీఎం, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం కావాలి సార్? నేను ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను మనం చెప్పే స్థాయి నాది కాదు. మా కోరిక మా తెలుగుదేశం పార్టీ, మా యువత కోరిక మాది. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, నేనేం కాదని లేదు. మా నాయకుడు ఎందుకంటే మేము ఇంకా ఆయన కోసం 30 ఏళ్ళు పని చేయాలా. మా నాయకుడు ఎప్పుడవుతాడని చూస్తాను అంతేగాని మేము పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ కాకూడదని కూడా మేము కోరుకోగలరు. మీరు ఈ పదవిలో కూర్చోవడానికి కారణమైన వ్యక్తికి ఏ రోజు ఇంటికి తీసుకుని ఒక బొకే కానీ ఒక స్వీట్ బాక్స్ కానీ థ్యాంక్ యూ అన్నా నీ సహకారంతోనే ఈ పదవి నాకు వచ్చిందని ఏ రోజు తెలియజేశారు మీరు? ఎందుకు పోలేదు సార్? పోయినారా? ఎందుకు అడగండి సార్, అన్నీ అడగండి. ద్వారకానాథ్ రెడ్డికి వెళ్ళారా? పెద్ద ఎందుకు సార్? వాళ్ళతో ఏం పని సార్? మా కిషోర్ కుమార్ రెడ్డి గారు ద్వారకానాథ్ మాకేం పని సార్? మీరు భలే వాళ్ళండి. మీరు ద్వారకానాథ్ రెడ్డితో మాకేం పని సార్? ఇప్పుడు ఒకటే, మీరు కిషోర్ కుమార్ రెడ్డి గారు అంగళ్ళకు బయలుదేరారు. కిషోర్ అన్న వల్లే ఇద్దరు బయలుదేరపోతే అక్కడ మీ వాహనాన్ని అడ్డుకున్నారు. ద్వారకానాథ్ రెడ్డి మనిషి అడ్డుకొని రాళ్ళేశారు మీ వాహనం, పగలగొట్టేశారు. అది నంబర్ ప్లేట్ కూడా బాగా పడింది, అది పేపర్లలో కూడా వచ్చింది, ప్రధాన శీర్షికన వచ్చింది అది. అప్పుడు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి వెళితే ఎవరు ఇతను ఏంటి ఇష్యూ అంటే కిషోర్ కుమార్ రెడ్డి గారు పూసగుచ్చినట్టు చెప్పారు. ఇంత ధైర్యంగా నిలబడ్డా వాళ్ళని ఢీకొని పెద్దిరెడ్డి వాళ్ళు ఢీకొని కుర్రాడు ఏం క్యాస్ట్ అంటే తొగట క్యాస్ట్ బీసీ, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు, ప్రజారాజ్యంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయనకు మొత్తం మీ గురించి చెప్పడంతో ఏమి మిమ్మల్ని పిలిచి వెంటనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించేశారు. అదే కానీ ఆ రోజు ద్వారకానాథ్ రెడ్డి గారు మీ కారు పగలగొట్టుకోకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీకు ఈ పదవి రాదు కదా. రాకపోయినా ఈ విధరాత ఉంటే ఎవరైనా కాక తప్పదు. ద్వారకానాథ్ రెడ్డిని పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఓడించాలనేదే నా ఏకైక లక్షణం సార్. మొన్న మిస్ అయిపోయింది. ఈ గాలిలోనే ఓడించలేకపోయారు మీరు. ఇంకెప్పుడు ఓడిస్తారు? గాలిలో కాదు, కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఒక పక్క బీజేపీ అలయన్స్, ఒక పక్క మోర్సిరెడ్డిలకి వెళ్ళడం, ఒక పక్క పుంగనూరులో ఆ రోజు సరైన క్యాండిడేట్ ని దింపినాం, కొన్ని కారణాల వల్ల కొంచెం మైనస్ అయినాం. ఇప్పుడు త్వరలోనే ఈ పార్లమెంట్ లో కావచ్చు, తంబలపల్లిలో కావచ్చు, వాళ్లకు ఇంకా ధీటైన ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా ధీటుగా నాయకులను ఇవ్వబోతాను. వంగవీటి మోహన్ రంగా గారి ఎమర్జెన్సీ తర్వాత, అంటే ఆయన మరణంతో ఏర్పడిన ఎమర్జెన్సీ తర్వాత కాపులకి కమ్మలకు చాలా గ్యాప్ ఏర్పడింది. ఇక వాళ్ళు టీడీపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. మెజారిటీ, అందరూ కాదు, మెజారిటీ కాపులు. అయితే అలాంటి వారు మన 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉన్న ప్రేమతో అభిమానంతో కాపులంతా కూడా గంపకుతుగా టీడీపీకి అంటే కూటమి వైపు మళ్ళారు. ఈరోజు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి కాపులు చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న ఒక దేవుళ్ళ చూసుకుంటారు, వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు చిరంజీవి అంటే. అలాంటి చిరంజీవి గారిని ఎవడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు అని బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేయడంతో ఈరోజు కాపులంతా రగిలిపోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ కాపులు యూటర్న్ తీసుకుంటే పరిస్థితి ఏంటి సార్? కాపులకు ఏదైనా బాగా ఏమన్నా వాళ్ళని దగ్గర పెట్టుకోవాలన్నా, వాళ్ళకి పదవులు ఇవ్వాలన్నా, ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారిని ఎటు చూసుకుంటాం సార్. మా లోకేష్ అన్న అయితే మరి అన్నదమ్ములు అన్న కంటే ఎక్కువ చూసుకుంటాడు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగులేసిన వాళ్ళు తప్పు పట్టడం లేదు. ఇక్కడ బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్నటి రోజు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు లిక్కర్ షాప్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఇది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాలకు దూరం మా గురువు గారు నిండా అసెంబ్లీలో బాలకృష్ణ గారు 2 జేబులో పెట్టుకొని అద్దాలు ఈడ పెట్టుకొని అలా చేసిన వ్యాఖ్యలు ఆ కుటుంబాన్నే కాకోకుండా పవన్ కళ్యాణ్ కూడా బాధింపజేశాయి. కాపులు రగిలిపోతున్నారు. మరి కాపులను ఎలా శాంతింపజేస్తారు? అది బాలకృష్ణ గారిది
పవన్ కళ్యాణ్ గారిది, మా చంద్రబాబు గారు, లోకేష్ గారు పెద్దోళ్ళు సార్. మనము ఆ స్థాయి కాదు నాది. మేము బల్జోల్కి ఇప్పుడు కూడా మదనపల్లి నియోజకవర్గంలో జనసేనకు బల్జోల్కే ఇచ్చాం సార్ మార్కెట్ చైర్మన్ అడగండి. ఎందుకంటే మాకు మదనపల్లిలో మైనారిటీగా ఈక్వల్ గా ఉండేది బల్జోల్. 30 ఏళ్ళ నుంచి బల్జోల్కు ఏ పార్టీ కూడా ఎవరు ఇవ్వలేదు సార్. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాక సీటు గెలిపించిన టీడీపీలో సార్ సీటు గెలిపించిన, వైసీపీలో కూడా ఏమి ఇలా వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తామని కూడా పాపము మా జింకా అన్నని తిప్పుకొని పెద్దిరెడ్డి కోసమే అల్లాడుతాను. జింకా అన్న సార్ మాకు ఒక లీడర్ సార్. ఎందుకంటే ఏ వార్డు ఇచ్చినా కూడా ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా ఉండవాళ్ళను నేను ఒప్పుకుంటా సార్. ఆయన దూరం పెడతారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ. ఆయన ఏమో నా గుండె జిలిసే ఒకవైపు పెద్దిరెడ్డి ఒకవైపు మిథున్ రెడ్డి అంటాడు. పాపం ఇప్పుడు అని వయసు కూడా అయిపోతాంది మా అన్నకు. పాపం ఏమది మీకేమైనా తెలుసా? అది వాళ్ళ ఎదగలేదు సార్. మిగతా కులాలను ఎదగనేరు వాళ్ళ కింద పని చేస్తేనే. ఈ పెద్దిరెడ్డి వాళ్ళు ఎట్లా అంటే రాయలసీమ అంతా మా కిందే ఉండాలా. వాళ్ళు చెప్పిందే ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేడు కాబట్టి వేరే కులం ఎదగనీయకుండా రేపు వాళ్ళ బిడ్డలకు కాంపిటీషన్ రాకుండా వాళ్ళు నిత్యం ముగ్గురు మార్నింగ్ ఉదయం లేస్తానే పెద్దిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు. నువ్వు ఒకరిని డీల్ చేయి, నువ్వు ఒకరిని డీల్ చేయి, నువ్వు ఒకరిని డీల్ చేయని. ముగ్గురికి అన్ని తెలుసు కానీ ప్రజలకు తెలియదు వీళ్ళు ఈ డిస్కషన్లు అంతా. ముగ్గురిని పెట్టి అది మేస్తారు సార్. జింకా చలపతి ఎదిగితే వాళ్ళకు వచ్చే నష్టమైంది పాపం. ఆయన లోకల్ నాయకుడు సార్. ఆయన ఒక వాయిస్ ఉన్న లీడరు. ఎందుకో సార్ ఆయన టైం బాగలేదేమో కానీ ఆ పార్టీలు ఎదగలేకుండా ఉన్నాడు సార్. మీ పార్టీలోకి తీసుకెళ్తారా? మా పార్టీకి వస్తే తీసుకుంటా సార్. నేనైతే తీసుకుంటా. ఆయన గుండె నిండా వాళ్ళని పెట్టుకున్నాడు సార్. అట్ట కాదు, ఎన్నేళ్ళు సార్ పాపం. వయసు చిన్న, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన రాజకీయ. 60 ఏళ్ళు వచ్చినాయి పాపం. ఇంతవరకు న్యాయం చేయకపోతే కూడా బాగుండదు కదా సార్, చెప్పండి. ఓకే, మరి వారి న్యాయాలు పక్కన పెడితే మీరు పార్టీకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు విషయం కూడా పక్కన పెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందా సార్? పక్క రాష్ట్రాల్లో చేసుకుంటా సార్. ఇక్కడండి చిప్పిల దగ్గర పెద్ద 20 ఎకరాలు 25 ఎకరాలు సిటిఎం మిల్లును కూడా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఆ రోడ్ అంతా పెద్ద మైదానం చేసి పార్ట్నర్స్ అంతా కలిసి చేసుకుంటారు. చేస్తున్నారు, బాగానే ఉంది కదా. ఇక్కడ పార్ట్నర్స్ చేస్తున్నారు కదా. రియల్ ఎస్టేట్ లేదు సార్, బిజినెస్ లేదు. మదనపల్లికి వెంచర్ అయితే వేశారు, బిజినెస్ ఉందా లేదన్న విషయం పక్కన పెడితే అక్కడ గుంతలమయం ఉన్న ల్యాండ్ కి చదును చేసుకోవడానికి మీరు టిప్పర్లతో మట్టిని తోలిస్తున్నారు. ఆ విషయంలో మీకు లోకల్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి ఎందుకు గొడవ వచ్చిందంటారు? సార్ అంతకుముందు ఆ మిల్లు ఓనర్లకు ఎమ్మెల్యేకి ఏదో జరిగింది. అప్పుడు మేము ఎంటర్ ఏం లేదు. అది చేసుకోవాలని ఉన్నారు. అది వాళ్ళకి ఏదో ఇష్యూ నడిచింది ఎమ్మెల్యేకి వాళ్ళకు. నేను తీసుకున్నానని తెలుసు కూడా, నా వెంచర్ అని తెలుసు కూడా, నువ్వు ఆర్టీఓ కానిస్టేబుల్ చేయాల్సిన పని నువ్వే చేసేస్తే నీకు వాళ్ళకి ఏం వ్యత్యాసం ఉంది సార్? మీరు పెట్టుబడి లేని వాటాదారు అని ఆయన అంటాడు కదా, నిరూపించమన. ఎలాంటి పెట్టుబడి లేదు, మొత్తం వ్యవహారం నేను చూసుకుంటే నాకు ఇంత షేర్ కావాలనేది నిరూపించిన అగ్రిమెంట్ ఇస్తున్నా సార్. అది నాదని తెలుసు కూడా నేను ఇన్ని కేసులు పడి ఆయన కోసం పని చేయించి పార్టీ నుంచి ఫండ్ చేయించి గెలిపించి నా వెంచర్కి అడ్డుపడితే నాకు కూడా ఉంటుంది కదా సార్ బతుకోవాలని చెప్పండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం సార్? 100%. మనమేం ఇల్లీగల్ చేయలేదా? ఇల్లీగల్ అయితే నాది అన్ని సీజ్ చేసేయండి వెంచర్లు. లీగల్ అయితే ఆయన పట్టుకున్నాడు వచ్చి ఆయన టిప్పర్లు మన్ను లోపలికి పోకూడదు అనేది ఆయన వర్షన్ సార్. గ్రావెల్ అడిగి రోడ్లకు చేసుకుంటాను సార్. ఈయన ఎవడో చెప్పిన మాటలు ఈయన అదే చెప్తానులా. లేదా చిన్నబాబు వదిలే ఇది నాకు వద్దు అని వింటే నేను కూడా బాగునింది, నాకు ఎందుకు మన చిన్నబాబుదే కదా ఉన్నీళ్ళు చేసుకొని అని వింటే నేను కూడా గమ్మున ఉన్నింది కదా సార్. అదే కదా పెద్ద నాకేం అవసరం సార్? నేను అట్లా అడిగే క్వశ్చన్ కాదు సార్. అయితే కావచ్చు, నేను 175కి ఎమ్మెల్యే, ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి. ఏదన్నా నేను ఆయనకు అన్యాయం చేసింటే సార్, ఎలక్షన్ కు నేను అన్యాయం చేసింటే నువ్వు నన్ను ఏమంది నేను ఒప్పుకుంటా. నీకు పార్టీ టికెటే రానప్పుడు నేను ప్రయత్నించి అల్లాడి ఫండ్స్ చేపించి కాన్స్టిట్యున్సీలు అందరి దగ్గర ఫండ్ చేపించి తిరిగి కేడర్ను కలిపి ఇన్ని చేస్తే నువ్వు నా వెంచర్ లేకపోతే నాకెంత ఉంటుంది సార్? ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అదే కదా మాకు చేసింది. మీ పార్టీ పైన హైకమాండ్ వరకు పిలిచి ఈయన విషయంలో నువ్వు దూరద్దు, ఆయన విషయంలో నేను దూరద్దు అని నేను అప్పటి నుంచి పట్టించుకోలేదు. లీగల్ గా ఇద్దరు సంపాదించుకోండి. లీగల్ గా సార్ నాది నేను చేసుకుంటా, ఆయన నాకు సంబంధం చెప్పింది సార్. నేను పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే కాదు
వాడు ఎంతటోడైనా ఎదిరిస్తా, అదైతే గ్యారెంటీ. నేను ఒప్పుకోను. ఓకే. వేరే వానికి వర్కులు ఇచ్చినా కూడా ఈ మధ్య నేనే పార్టీకి కంప్లైంట్ చేసిన ఆయన మీద, ఈయన వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మన పార్టీకి లేదని. పార్టీ కూడా మందలించింది. ఓకే. అంతేగాని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు?